హాయ్ హలో వెల్కమ్ టు కరెంట్ టీవీ న్యూస్. వైఎస్ఆర్సీపీ పార్టీ ఇండియాలో పుట్టలేదా? జగన్మోహన్ రెడ్డి గారు ఇండియన్ కాదా? ఇదేంటి ఇప్పటి వరకు మనకి తెలియలేదే అని చాలామంది ఆశ్చర్యపోయేటువంటి వీడియోగా అయితే నేను చెప్తా. గతంలో కూడా చేసాం, కానీ ఇప్పుడు మళ్ళీ ఎందుకు చేస్తున్నామంటే రీసెంట్గా 80వ స్వాతంత్ర దినోత్సవం భారతదేశం చాలా అద్భుతంగా ఘనంగా ప్రపంచ నలుమూలలా కూడా చేసుకున్నారు. నాట్ ఓన్లీ ఇండియా, అమెరికాలో కావచ్చు, దుబాయ్ కావచ్చు, అనేక దేశాలు మన దేశానికి గౌరవం ఇస్తూ వాళ్ళు కూడా చేసినటువంటి కార్యక్రమాలను కూడా మనం చూసాం. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఏమైపోయారు? ఒక పార్టీ అధినేత కదా, 11 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు కదా, ఒక 2-3 ఎంపీలు కూడా ఉన్నారు కదా, రాజ్యసభ మెంబర్స్ ఉన్నారు, ఎమ్మెల్సీలు ఉన్నారు, ఒక మాజీ ముఖ్యమంత్రి ఆయన, ఒక మాజీ ముఖ్యమంత్రి కొడుకు ఆయన, ఒక మాజీ ఎంపీ ఇప్పుడు ప్రజెంట్ ఒక పులివెందుల నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా కూడా ఉన్నారు. అయినా జగన్మోహన్ రెడ్డి గారు కనీసం జెండా వందనం ఎందుకు చేయలేదు? ఇది నేను చెప్పేది కాదు, నేను ఒక్కసారి వెతికాను. ఇది ఇప్పుడు ఆగస్ట్ 15 కదా, ఇప్పుడు ఈ వీడియో మనం చేసుకున్నాం. జనవరి 26 కూడా నేను చేశాను. మొన్న జనవరి 26వ తారీఖు కూడా జగన్మోహన్ రెడ్డి గారు జెండా వందనం ఎగరేయకుండా ఎక్కడికి వెళ్ళిపోయారని కూడా చేశారు. అంతకుముందు ఆగస్టు 15 కూడా చేశారు. అంతకుముందు జనవరి 26 కూడా చేశారు. అంటే ఆయన ఎక్కడికి వెళ్ళిపోయారు? ఆయన భారతదేశానికి సంబంధించినటువంటి వ్యక్తి కాదా? వేరే పక్క దేశాలో లేదంటే శత్రు దేశాలో భారతదేశం అంటే ఇష్టం లేని, అస్సలు పడనటువంటి వ్యక్త ఆ కుటుంబమా? అక్కడి నుంచే పుట్టి ఏమన్నా వలస వచ్చారా, దొంగతనంగా వచ్చారా అనేటువంటి అనుమానాలు కూడా కలిగాయి. ఎందుకంటే నిజమే కదా, అలాంటి వాళ్ళే ఎవరో కొంతమంది చేయకుండా ఇష్టపడకుండా కనిపిస్తున్నటువంటి పరిస్థితి కనిపించింది. అంటే రీసెంట్గా చాలామంది మాట్లాడుతున్నారు, రాహుల్ గాంధీ గారి గురించో లేదంటే సోనియా గాంధీ గారి గురించో మాట్లాడుతున్నారు. వాళ్ళ గురించి ప్రత్యేకించి కొత్తగా ఏం చెప్పుకోవాల్సిన అవసరంలా. వాళ్ళు ఎప్పుడు జనగణమనను అవమానిస్తారో లేదంటే భారతదేశాన్ని అవమానిస్తారో లేదంటే వందే మాత్రాన్ని అవమానిస్తారో అంటే అనుకోవచ్చు. ఇక్కడ అసలు ఏమీ చేయలేదు కదా. అక్కడ పాడుతుంటే ఆపేశారనో ఇంకొకటి ఏదో దానికి సంజయ్ ఇచ్చుకోవటం ఏదో ఒకటి చేస్తున్నారు. కానీ అసలు ఇక్కడ మనిషే లేడు, కనీసం జెండా వందనం కూడా చేయలే. సరే, ఆంధ్రప్రదేశ్లో విజిటింగ్ పాలిటిక్స్ కోసం వచ్చేటువంటి వ్యక్తి చేయలేదంటే అనుకోవచ్చు. బెంగళూరు ప్యాలెస్లో ఉంటున్నారని అందరికీ తెలిసిందే, అలంకా ప్యాలెస్లో. బయటకు వచ్చి అంత పెద్ద ప్యాలెస్లో ఒక జెండా వందనం చేసి ఒక్క ఫోటో, ఒక చిన్న రీలు పెడితే సరిపోదా? గతంలో విమర్శలు వచ్చాయి. అంటే జనవరి 26న విమర్శ వచ్చింది, గత సంవత్సరం ఆగస్ట్ 15ని విమర్శ వచ్చింది, అంతకు ముందున విమర్శ వచ్చింది. ఇంటి బయటకు సరే బయటికి రాలేకపోతున్నాడు, ఎండలో కమ్మిపోతున్నాడు అంటే అనుకోవచ్చు. పోనీ ఇంట్లో కూర్చునైనా సరే ఒక జెండా వందనంతో ఒక ఒక ఫోటో ఒక ఫోటోనో వీడియోనో ఏదో ఒకటి పెట్టచ్చుగా, ఎందుకని పెట్టలేకపోయారు? సరే, ఇంటి పైకి వెళ్ళి జెండా వందనం చేయరా? ఏమైపోయారు అసలు అనేది ఇప్పుడు అర్థం కావట్లేదు. ఒకసారి మీకు కూడా చూపిస్తాను. నేనే కాదు, ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించినటువంటి పేజ్ కూడా ఓపెన్ చేస్తా. ఆయన ఏమన్నా పోనీ ఇది వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించినటువంటి అఫీషియల్ పేజ్, ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారిది కూడా ఒకసారి చూద్దాం. మీరే చూడండి, నేను చూడాల్సిన అవసరంలా. నేనైతే భారతీయుడిని, నేను ఎక్కడో అక్కడ కనీసం మా పిల్లల స్కూల్కి వెళ్తే అక్కడైనా సరే కాసేపు అక్కడ నుంచి హ్యాపీగా ఒక బ్యాడ్జ్ పెట్టుకుని ఇంకొకటి పెట్టుకుని ఆ ఆనందాన్ని అనుభవించి వస్తా. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఏమైపోయారు? ఇక్కడ మీరు చూడండి, 3 hours 2 days, ఇదిగోండి ఇండిపెండెన్స్ డే సంబంధించి ఒక ట్వీట్ చేశారు. ట్వీట్ చూసారా? ఒక్క ట్వీటు. అసలు జగన్మోహన్ రెడ్డి గారికి జెండా వందనం చేయటం ఇష్టం లేదా? లేదంటే ముఖ్యమంత్రిగా మాత్రమే జెండా వందనం చేస్తాను అని చెప్పి ఏమన్నా ప్రతిమ పూనారా? ఆ ప్రతిమ ఏంటో చెప్పాలి. దానికి సంబంధించి ఎందుకు చేసుకున్నారు దాన్ని? అవకాశం ఉంటే అసలు నార్మల్గా ఒక సిటిజన్, ఇండియాలో ఉండేటువంటి ఒక సిటిజన్గా ఆయనకి హక్కు ఉంటుంది, అవకాశం ఉంటుంది. ఒక పార్టీ అధినేతగా, ఒక రాజకీయ నాయకుడిగా ఆయన్ని ఇన్స్పైర్ అయ్యి ఆయన పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు కూడా అలాగే చేస్తారు రేపొద్దున. అంటే ఏం సందేశం ఇస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు? దేశభక్తి లేదా? దేశం అంటే గౌరవం లేదా? దేశం అంటే ఇష్టం లేదా? ఎంతోమంది స్వతంత్ర సమరయోధులు వాళ్ళ ప్రాణాలు అర్పించి ఈ దేశాన్ని ఇస్తే వాళ్ళని అవమానించేటువంటి తీరు ఇదేనా? చెప్పండి జగన్మోహన్ రెడ్డి గారు. ఒక్క ట్వీటేనా? బయటకు వచ్చి జెండా వందనం చేయటానికి ఏంటి సార్ మీకు అసలు ఆ ఇరగబోసి
ఎరగపోటు చేసేటువంటి పని అక్కడ ఏంటి సార్? నాకు అర్థం కాదు. మీరు ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు చేస్తున్నారా, తమిళనాడులో చేస్తున్నారా, లేదంటే ముఖ్యంగా కర్ణాటక అలంక ప్యాలెస్ లోపల మాత్రమే రాజకీయాలు చేస్తున్నారా? అక్కడ ఏమన్నా వివిధ శాఖలకు సంబంధించినటువంటి మంత్రిగా ఏమన్నా వెలగబెడుతున్నారేంటి? కనీసం ఒక 10 నిమిషాలు లేదంటే ఒక్క నిమిషం అలా బయటకు వచ్చి జెండా వందనం చేసి ఒక్క ఫోటో బయట తీసుకొచ్చి రిలీజ్ చేయలేనటువంటి ఖాళీ లేని తనం ఏం చేస్తున్నారు సార్? అసలు ఏంటి? దేశం అంటే మీకు ఎందుకు గౌరవం లేదు? దేశభక్తి అంటే మీకు అసలు ఎందుకు అసలు ఎక్కడా లేదా? కేవలం ఈ దేశంలో దోచుకోవటం, సీఎంగా తండ్రిని అధికారాన్ని అడ్డం పెట్టుకుని కొన్ని వేల కోట్లు ఎలా దోచుకోవాలో, ఈ రాజ్యాంగం నుంచి ఎలా బయటపడాలో లొసుగులు ఎత్తుక్కుని బెయిల్ మీద బయట అయితే ఉండటం అంటే ఇష్టమే. కానీ మిమ్మల్ని, మీ తండ్రిని, మీ తాతల్ని, మీ తర్వాత పిల్లల్ని రాజకీయంగా అంబరాన్ని అంటేటువంటి ఒక స్థాయికి ఇచ్చినటువంటి అవకాశం ఇచ్చినటువంటి ఈ భారతదేశం మీద మీరు తిరిగి చూపించేటువంటి ప్రేమ ఇదేనా? చెప్పండి. ఏం సార్? ఏంటి? ఎందుకు మీరు బయటికి రాలేదు అనే దాని మీద ఒక్కసారన్నా మీరు బయటకు వచ్చి మాట్లాడతారేమో అని చూస్తాను. సరే, మీరు ఏమన్నా ప్రెస్ మీట్ పెడతారేమో అక్కడ మాట్లాడదామంటే అబ్బే ఇలాంటి వాటికి సమాధానాలు ఉండవు అని నవ్వుకుంటూ వెళ్ళిపోతారు. ఆయన ఎక్కడా కూడా ఉండదు. వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది నాయకులు మాత్రం ఆ పార్టీ ఆఫీస్లో నార్మల్గానే సెట్టే కదా, అది కూడా ఆ సెట్ వేసి కాసేపు ఏదైనా సరే సెట్ వేస్తారు వాళ్ళు. అది పూజ అయినా, పురస్కారం అయినా, ఇంకొకటైనా ఏదైనా సరే సెట్ వేసి, పార్టీ ఆఫీస్ కూడా సెట్టే అనుకోండి, అది కూడా సెట్ వేసి అక్కడ జెండా వందనం సెట్ వేసి అది కూడా చేసుకుని వెళ్ళిపోతారు వాళ్ళు. అంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారికి ఈ దేశం మీద ఉన్నటువంటి ప్రేమ ఏంటో తెలుస్తుంది. ఒక ట్వీట్ చేస్తే అయిపోయింది, ఇంకంతే. కనీసం ఒక పోస్టర్ కూడా రిలీజ్ చేయలేకపోయారంటండి, నాకు అర్థం కాదు. ఒక్క పోస్టరు ఆగస్ట్ 15కి సంబంధించి చాలామంది సోషల్ మీడియాలో ఏ చిన్న పార్టీ, అసలు ఊరు పేరు లేనటువంటి నాయకుడు కానీ పార్టీలు కూడా జెండా వందనం చేస్తాయండి. ఇంతమంది ఎమ్మెల్యేలు 11 మంది అంటే తక్కువేం కాదు. అసెంబ్లీకి వస్తే ఒక్కొక్కళ్ళ తాట తీసి చూపించవచ్చు ఆయన కనుక నిలబడితే, పోరాడితే. ఎందుకంటే ఆయన తప్పులు ఎక్కువ ఉన్నాయి కాబట్టి రావట్లేదు అనుకోండి, ఏం చేస్తాం? కానీ ఇది పరిస్థితి. ఊరు పేరు లేనటువంటి పార్టీలు, నాయకులు కూడా వాళ్ళు చాలా గర్వంగా ఈ దేశంలో పుట్టామని చెప్పి చేస్తుంటే, ఎంఐఎం పార్టీలు లేదా ఇంకొకళ్ళు దేశాన్ని విచ్ఛిన్నం చేయాలనుకునేటువంటి వ్యక్తులు కూడా పోస్టర్లు చేసి వాళ్ళ దేశభక్తిని చూపించుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. కానీ మీరు చేయకపోగా మీ పార్టీకి ఒక సందేశం ఇస్తున్నారు, మీ క్యాడర్ కూడా ఒక సందేశం ఇస్తున్నారు. మీరు ఈ దేశం మీద మీరు ఎక్కువ ప్రేమ పెంచుకోకండి. మనకి దోచుకోవడానికి, దాచుకోవడానికి అవకాశం లేకుండా ప్రస్తుతానికి పరిస్థితులు మారిపోతున్నాయి. అందుకనే మనకి ఈ దేశం వద్దు, సపరేట్గా ఏదో స్వామీజీ వెళ్ళినట్టుగా ఒక సపరేట్ ఇంకో దేశం ఏర్పాటు చేసుకోవాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నారేమో అనిపిస్తుంది నాకైతే. ఈయన అసలు ఇండియానే కాదండి, ఈయన ఎక్కడో వేరే దేశం నుంచి వచ్చారు. ఈ దేశంలో బాగా మొత్తం అంతా కూడా తండ్రిని అధికారం అడ్డం పెట్టుకునే కొన్ని లక్షల కోట్లు సంపాదిస్తే, ఈయన అధికారంలోకి వస్తే ఎన్ని లక్షల కోట్లు సంపాదించాడో మనం ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం. అవన్నీ మూట కట్టుకుని డెఫినెట్గా ఎప్పటికైనా సరే ఆ విజయ్ మాల్యా గారిలానో, నీరవ్ మోదీలానో, ఇంకొకటిలాగానో ఎప్పటికైనా వెళ్ళాల్సిన వాళ్ళేనేమో అని అనిపిస్తుంది నాకైతే. ఈయన చూస్తుంటే, ఈయన దేశభక్తి చూస్తుంటే నిజంగానే ఆ డౌట్ అయితే నాకు వస్తుంది. లేదా ఈయన ఈ దేశానికి సంబంధించినటువంటి వ్యక్తి అయినా అయి ఉండకూడదు. ఏ బంగ్లాదేశ్ నుంచో, ఏ పాకిస్తాన్ నుంచో, ఏ నేపాల్ నుంచో, లేదంటే ఏ వేరే దేశాల నుంచి ఏమన్నా వలస వచ్చి ఈ దేశంలో సెటిల్ అయ్యారేమో మరి.